రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ మాసం 13వ తేదీ. నేటి సువిశేషములో ఏలియా ప్రవక్త గురించి క్రీస్తు ప్రభు ప్రస్తావిస్తూ పర్వతముపై శిష్యులు చూచిన ఆ దర్శనము గురించి ఎవరితోనూ చెప్పవలదు అని శిష్యులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కానీ శిష్యులు వెంటనే ఏలియా ప్రస్తావన తెస్తూ ఏలియా చేసిన ప్రవచనాలను జనులు ఆలకించలేదని అని పలికినప్పుడు క్రీస్తు ప్రభు ఏలియాను పంపిన రీతి, ఏలియా ప్రవక్త పరిస్థితులను చక్కదిద్దుట కొరకు పంపబడ్డాడని, కానీ జనులు ఏలియాను విస్మరించారని, అదే రీతిలో మనుష్య కుమారుడు కూడా ప్రజల చేతిలో, ధర్మశాస్త్రకుల బోధకుల చేతిలో పలు హింసలు గావించబడునని తెలియచేశాడు. ఒకసారి ఏలియా ప్రవక్త గురించి ధ్యానం చేద్దాం. పరిస్థితులు చక్కదిద్దుట కొరకు ఏలియా పంపబడ్డాడు. ఏలియా ముందు, ఏలియా తరువాత ఎంతో మంది ప్రవక్తలు ఇశ్రాయేలు ప్రజల పరిస్థితులను, అవిధేయతను చక్కదిద్దుటకు పంపబడ్డారు. కానీ ఒకరోజు విన్నారు, మరొక రోజు వదిలేశారు. ఆగమన కాలంలో అన్ని రకములైన సిద్ధపాటుల కంటే మనం చేయవలసిన అత్యంత శ్రేష్టమైన సిద్ధపాటు మన జీవన పరిస్థితులను చక్కదిద్దుకొనుట. ఎలా చేయగలం? మంచి పాప సంకీర్తనం ద్వారా. ఈ ఆగమన కాలంలో క్రీస్తు జయంతి ముందు మన జీవన స్థితిగతులను నెమరు వేసుకుంటూ, బేరీజు వేసుకుంటూ, ఆత్మ పరిశీలన చేసుకుని మంచి పాప సంకీర్తనం ద్వారా మన ఆధ్యాత్మిక స్థితిగతులను పరీక్షించి చక్కదిద్దుకోవాలి. అట్లు చేసినప్పుడు క్రీస్తు జయంతి మనకు ఒక ప్రమోదమైన పరమరహస్యముగా మిగిలిపోతుంది. లేకపోతే క్రిస్మస్ వస్తుంది పోతుంది, మనం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు అదే రీతిలో, అదే తరహాలో జీవిస్తుంటాం. మరి ఈ ఆగమన కాలంలో మన ఆధ్యాత్మిక, వ్యక్తిగత జీవన పరిస్థితులను చక్కదిద్దుకుంటకు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం? పాప సంకీర్తనకు వెలుచున్నామా? వెళ్దాం, పరిస్థితులను చక్కదిద్దుకుందాం. ఆమేన్.